సో తమ్నైల్ చూసారు కదా, మీకు ఈ పాటికే ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది అర్థమయ్యే ఉంటుంది. చాలా క్విక్ గా వీడియో చేద్దాము, ఎందుకంటే టైలరింగ్ వీడియోస్ తగ్గించాను కదా. సో నేను ఏం డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో యాక్చువల్లీ ఇప్పుడు అవి షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు. సో ఒక క్లయింట్ యూఎస్ క్లయింట్ కి మనం కొన్ని అవుట్ఫిట్స్ ని డిజైన్ చేసాము. ఆ అవుట్ఫిట్స్ ని షిఫ్ట్ చేసే ముందు మీకు చూపించాలనిపించింది. సో షార్ట్స్ లో కొన్ని షేర్ చేశాను అనమాట. సో లాంగ్ వీడియోలో అయితే కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మేడం మనకి కొన్ని శారీస్ ని సెండ్ చేశారనమాట, ఒక 9 శారీస్ ని. వాటిని ఇట్లా కస్టమైజేషన్ చేశాను. సో మేడం కి వాళ్ళ ఫ్రెండ్స్ కి డిజైన్ చేయించుకున్నారనమాట. సిమిలర్ గా 2 ఫ్యాబ్రిక్స్ ఒకటే ప్యాటర్న్ అలా తీసుకున్నారు. త్వరగా వీడియోని ఎండ్ చేద్దాము, ఎందుకంటే లాంగ్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత షార్ట్స్ కూడా తీసుకొని ప్యాకింగ్ చేయాలి. అవి ఆల్రెడీ క్లయింట్స్ ఆన్ ది వేలో ఉన్నారు. సో ఇది మనకి ఇట్లా లాంగ్ ఫ్రాక్ లా డిజైన్ చేసేసాను అనమాట. 6 మీటర్స్ శారీని కింద ఇట్లా డబల్ గేరా పెట్టి ఫ్రంట్ ఇట్లా రెక్టాంగిల్ షేప్ ఒక చిన్న నెక్ లైన్ పెట్టి బ్యాక్ ఇట్లా డైమండ్ షేప్ పెట్టేసి హుక్ పెట్టేశాను. ఇట్లా పఫ్ స్లీవ్స్ అనేది డిజైన్ చేసుకున్నాం అనమాట. సో సింపుల్ గా ఈ ఫ్రాక్ అనేది ఇట్లా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను మీకు. సేమ్ అదే కలర్ అదే ప్యాటర్న్ లో ఇంకొక ఫ్రాక్ ని కస్టమైజేషన్ చేశానండి నేను. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశాను. ఆలియా కట్ మోడల్ అనమాట. మనకి ఫ్రంట్ ఇట్లాగా చెస్ట్ పార్ట్ దగ్గర ఆలియా కట్ అంటే వి షేప్ వస్తుంది. వి షేప్ వచ్చి అక్కడ నుంచి ఆలియా కట్ టైప్ లో వచ్చి మళ్ళీ కింద సేమ్ అదే క్లాత్ తో ఇట్లా గెరా అనేది డిజైన్ చేశాను అనమాట. రఫల్స్ టైప్ లో ఫినిషింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మీకు వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఆ ఫినిషింగ్ లుకింగ్ ఎట్లా ఉంది అనేది. సో ఫ్రంట్ ఇట్లా చిన్న వీ కట్ ఇచ్చేసి వీ కట్ లోనే స్కాల్పో నెక్ అనేది డిజైన్ చేశాను. బ్యాక్ ఇట్లా రౌండ్ నెక్ డిజైన్ చేసుకొని దీనికి పఫ్ స్లీవ్సే బట్ వితౌట్ లైనింగ్ అనేది డిజైన్ చేశాను అనమాట. సో విత్ లైనింగ్ కి వితౌట్ లైనింగ్ కి కొంచెం ఆ లుకింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని కూడాను కొంచెం ఇట్లానే సిమిలర్ గా కొంచెం చేంజ్ అయ్యేటట్టు డిజైన్ చేశాను అనమాట. ఇట్లా వితౌట్ లైనింగ్ వేసి పఫ్ స్లీవ్ కి కింద ఈ ఫినిషింగ్ ఇచ్చాను. ఇందాక మన పఫ్ స్లీవ్స్ కి ఫస్ట్ చూపించిన దానికి ఫోల్డింగ్ టైప్ ఇచ్చాము. దీనికి ఇట్లా కొంచెం కుచ్చు ప్యాటర్న్ లో ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనమాట. సో ఇట్లా వస్తుంది అనమాట ఈ మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూద్దాము. సో ఇది వచ్చేసి ఎల్లో ఫ్యాబ్రిక్. సో ఫ్యాబ్రిక్ ఏం కాదు, శారీనే. ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ కాదు, ఏ లైన్ కుర్తి ప్యాటర్న్ లోనే డిజైన్ చేసి ఇట్లా కింద 3 రఫల్స్ ఇచ్చాను అనమాట. 3 రఫల్స్ ఇవ్వడము, పైన ఇదంతా కూడా ఏ లైన్ ప్యాటర్న్. సో ఈచ్ డ్రెస్ కి ఇట్లా ఎక్స్ట్రా పాకెట్స్ పెట్టమని చెప్పారు. పెద్ద టాస్క్ అనమాట ఈ పాకెట్స్. సో అన్నిటికి పెట్టాలండి. ఒక్క డ్రెస్ కి మాత్రం మర్చిపోయాను, స్టార్టింగ్ డ్రెస్ కి మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి రిమైనింగ్ అన్ని పాకెట్స్ పెట్టాను. ఇట్లా మనకి 2 సైడ్స్ వస్తాయి పాకెట్స్. నేను చూపించిన ప్రతి డ్రెస్ కి పాకెట్స్ ఉంటుంది. ఇట్లా పాకెట్స్ ఎలా కుట్టాలి అనేది చిన్న షార్ట్ లో షేర్ చేశాను, ఒకసారి మీరు వాచ్ చేయండి. అది ఫ్రంట్ ఇట్లా రౌండ్ నెక్ లోనే చిన్న వీ కట్ ఇచ్చాను. బ్యాక్ ఇట్లా రౌండ్ నెక్ పెట్టేసి నార్మల్ షార్ట్ హ్యాండ్స్ పెట్టాను. ఈ రఫల్స్ మాత్రం ఇట్లా హైలైట్ అవుతాయి అనమాట. సో చాలా సింపుల్ అండ్ డిగ్నిటీగా ఉంటుంది, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. సో ఇట్లా డిజైన్ చేసుకున్నాం ఇది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే కలర్ లోనే ఇంకొక మెథడ్ లో. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా ఏ లైన్ లోనే మనకి కింద ఈ వేవ్స్ చూడండి అనీవెన్ గా వచ్చాయి. అంటే లైక్ వాటర్ ఫాల్స్ వేవ్స్ ఇట్లా వస్తాయి కదా, ఆ ప్యాటర్న్ లో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది పైకి కనిపించేలాగా ఇలా కుట్టాను అనమాట. మీకు ఆ వేవ్స్ తెలుస్తున్నాయా అప్ అండ్ డౌన్? సో దీనికి మనకి శారీ మొత్తం పట్టేసింది. చూడడానికి ఇది జస్ట్ టాప్ లా ఉన్నా ఇప్పుడు డిజైన్ చేసిన ప్రతి ఒక్క డ్రెస్ కి నేను 6 మీటర్స్ క్లాత్ ని యూజ్ చేసేసాను. ఫ్రంట్ ఇట్లా వీ నెక్ పెట్టాను అనమాట. నెక్ మోడల్స్ అన్ని కొంచెం సింపుల్ గా పెట్టి కింద బాటమ్ వేరు బాడీ వేరు కొంచెం హైలైట్ చేశాను. సో కింద మనం ఇట్లా పెట్టుకున్నాం కదా ఈ వేవ్స్. సో మనకి హ్యాండ్స్ కి కూడా అలా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా 2 రఫల్స్ చిన్న రఫల్స్ పెట్టి జిగ్జాగ్ ఇచ్చాను అనమాట. సో దీనికి కూడా పాకెట్ పెట్టాను. ఇవ్వండి, దీనికి కూడా ఇట్లా పాకెట్ పెట్టాను. యాక్చువల్లీ పాకెట్స్ తక్కువ ఈ మేడం పర్టికులర్ గా చెప్పేసరికి నాకు అది మైండ్ లో లేదనమాట. అందుకనే ఫస్ట్ డ్రెస్ ఒకటి స్కిప్ చేశాను, రిమైనింగ్ అన్ని పెట్టాను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఇంకో అవుట్ఫిట్ చూద్దాము. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా అంబ్రెల్లా ప్యాటర్న్ లో కుట్టాను, బట్ బాడీ పార్ట్ మాత్రం హైలైట్ చేశాను అనమాట. డిఫరెంట్ గా ఏదైనా ఒకటి డిఫరెంట్ గా పెట్టండి అని చెప్పేసి అన్నారు. సో నేను ఏం చేశానంటే ఇట్లా చిన్న రఫిల్ లా ఇచ్చాను అనమాట. ఈ బాడీ పార్ట్ మొత్తం మనం వేసుకుంటే ఫిట్టింగ్ తెలుస్తుంది. ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కింద నార్మల్ గా డబల్ గేరాతో ఇట్లా ఇచ్చేసాను అనమాట.
డబల్ గేరాతో అంబ్రిల్లా ఇచ్చేసి బ్యాక్ ఇట్లా ఒక టెంపుల్ షేప్ నెక్ లైన్ అనేది డిజైన్ చేసి హుక్ పెట్టేశాను. సో శారీలో వచ్చిన బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా చిన్న రఫుల్డ్ స్లీవ్స్ పెట్టేశాను అనమాట. చూడడానికి అన్ని సింపుల్ గా ఉన్నా చాలా బాగా వచ్చాయి అవుట్ఫిట్స్ మొత్తము. హైలైట్ చేస్తే బాడీ పార్ట్ ని హైలైట్ చేస్తున్నా, లేకపోతే బాటమ్ పార్ట్ హైలైట్ చేయడము, లేకపోతే స్లీవ్స్ హైలైట్ చేయడము, ఇలా డ్రెస్ లో ఏదో ఒక పార్ట్ ని అయితే హైలైట్ అయితే చేశాను నేను కుట్టిన అన్ని డ్రెస్సెస్ లో. అండ్ నెక్స్ట్ ఇంకో అవుట్ఫిట్, ఇది వచ్చేసి గ్రీన్ వన్. ఇదే ఫస్ట్ కుట్టడం అనమాట. లైక్ ఈ మేడం అవుట్ఫిట్స్ లో ఇది ఫస్ట్ కుట్టడం వల్ల దీనికి పాకెట్స్ పెట్టడం మర్చిపోయా నేను. సో ఈ అవుట్ఫిట్ చూడండి, చిన్న స్వీట్ హార్ట్ నెక్ లైన్ పెట్టేసి ఇట్లా బాటమ్ వేర్ కి డబుల్ రఫుల్ ఇచ్చాను అనమాట. పైన వచ్చేసి లాంగ్ గా ఉంటుంది, కింద వచ్చేసి కొంచెం షార్ట్ రఫుల్ ఇట్లా వస్తుంది. సో స్లీవ్స్ కి ఏంటంటే ఈ క్లాత్ బ్లౌజ్ పార్ట్ లో ఉండే ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసేసాను. మనకి డ్రెస్ మొత్తం శారీని యూజ్ చేయడం వల్ల క్లాత్ ఎక్కువ మిగలదు కదా, అందుకని ఇంకా ఈ స్లీవ్స్ కి ఇట్లా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇట్లా డిజైన్ చేసుకున్నాము. బ్యాక్ ఇట్లా డీప్ నెక్ పెట్టాను అనమాట. థ్రెడ్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే జారదు. నేను వేసుకుంటేనే నాకు బాడీకి ఫిట్టింగ్ గా ఉంది. బట్ సో వాళ్ళు ఏంటంటే కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్నారు కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట, షోల్డర్ ఏం జారదు. సో ఇది ఒక అవుట్ఫిట్ ని ఇట్లా డిజైన్ చేసుకున్నాము. ఈ జార్జెట్ ఫ్రాక్స్ అన్నిటికి కూడాను మనం క్రేప్ లైనింగ్ ని మాత్రమే యూజ్ చేయాలి. సో అన్నిటికి కూడా 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ సేమ్ ఇదే కలర్. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. ఫ్యాబ్రిక్ కలర్ రిపీట్ అయినా మోడల్ మాత్రం రిపీట్ అవ్వకుండా ఒక్కొక్కరికి డిఫరెంట్ గా డిజైన్ చేయమని చెప్పారు. సో ఇంకా అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా డిజైన్ చేశాను. అండ్ ఈ ఫ్రాక్ ని చూడండి, ఇది స్వీట్ హార్ట్ నెక్ లైన్, ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ వచ్చేసి కింద రఫుల్స్ వచ్చేయింది అనమాట. సో ఇందాక ఫ్రాక్ కి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి, ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి. ఈ ఫ్రాక్ కి ఇక్కడ అంబ్రిల్లా కటింగ్, ఇక్కడ ఫ్రిల్స్, ఏదో ఒక చిన్న ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తున్నాను. అండ్ ఈ పఫ్ స్లీవ్స్ చూడండి, ఇవి వేరే డిఫరెంట్. పైనంతా పఫ్ వస్తుంది, కింద మాత్రము బెలూన్ స్లీవ్స్ చిన్న పట్టి టైప్ వేసి క్లోజ్ చేసేసాను, ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసేసాను. బ్యాక్ ఇట్లా రౌండ్ పెట్టేసి ఈ డ్రెస్ కి మాత్రమే థ్రెడ్స్ ఇచ్చాను అనమాట. సో ఇట్లా ఇది ఒకటి ఇట్లా కస్టమైజేషన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకో అవుట్ఫిట్ ని చూద్దాము. సో ఇది వచ్చేసి ఇది కొంచెం ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాదు, బట్ టూ మచ్ వెయిట్ లెస్ అనమాట. పేపర్ సిల్క్ అంటారు కదా, అట్లా ఉంది. సో వీనెక్ పెట్టి బ్యాక్ ఇట్లా రెక్టాంగిల్ షేప్ పెట్టాను అనమాట. ఏ లైన్ కుర్తీనే, బట్ ఇది చూడండి, ఏ లైన్ కుర్తీకి నేను ఏం చేశానంటే కింద ఈ లైనింగ్ పార్ట్ ఉంటది కదా, లైనింగ్ పార్ట్ కి అటాచ్ చేశాను అనమాట. ఇదిగోండి, లైనింగ్ పార్ట్ కి అటాచ్ చేశాను. ఆ రఫుల్స్ అనేవి బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ టెక్నిక్స్, ఏం పెద్ద కష్టపడే అవసరం లేదు, ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. సో ఏమైనా మీ దగ్గర జార్జెట్ శారీ, సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఇట్లా ఒకటి డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను కదా, సో కంగారు అలా ఉంది. ఎందుకంటే ఈ అవుట్ఫిట్స్ అన్ని ఇంకా మేడంని 2 శారీస్ ఉండిపోయినాయి, అవి ఇంకా నా వల్ల కాదు అని చెప్పా. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా పార్సల్ వేయించుకున్నప్పుడు డిజైన్ చేయించలే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. నేను 2 ఇయర్స్ నుంచి మన దగ్గరే డిజైన్ చేయించుకుంటున్నాను. సో ఇంకా రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు అనమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇది కూడా శారీనే. ఇట్లా కింద 3 రఫుల్స్ వచ్చేస్తున్నాయి. పైన బాడీ పార్ట్ నార్మల్ పెట్టేసి నెక్ ప్యాటర్న్ చూడండి ఇట్లా హైలైట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఇట్లా బాదం హోల్ అనేది ఇచ్చాను. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా లైట్ గా రఫుల్ పెట్టాను. బట్ దీనికి జిగ్జాగ్ చేయలేదు, ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసాను అనమాట. సో గేరా చూడండి ఒకసారి. మనకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ 6 మీటర్స్ అయినా గేరా ఎంత పెట్టాలి అనేది కూడా ఒక ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా 6 మీటర్స్ ఏంటి 12 మీటర్స్ మీరు డిజైన్ చేసిన ఈ గేరా రాదు కొంతమందికి. సో 6 మీటర్స్ లోనే గేరా చూడండి ఒకసారి ఎంత గేరా వచ్చిందో. ఇదన్నమాట. ప్రస్తుతానికి ఇవి డిజైన్ చేసి పంపిస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ డిజైన్ చేసినప్పుడు వీడియో అనేది షూట్ చేస్తాను. అవుట్ఫిట్స్ అన్ని ఎలా ఉన్నాయనేది కమెంట్ చేసి, ఒకసారి కొత్తగా చూస్తున్నట్లయితే మన పేజ్ ని కూడా విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. మాక్సిమం ట్రై చేస్తాను స్టిచింగ్ వీడియో షేర్ చేయడానికి. అందుకనే షార్ట్స్ లో మీకు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటివి షార్ట్స్ లో షేర్ చేస్తున్నాను. సో ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంగ్ వీడియోలో షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను.
సో నచ్చితే పేజ్ ని విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బై గాయ్స్.